హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నా కామెంట్ సెక్షన్లో పంపించండి. ఈరోజు వచ్చేసి మనకు కొబ్బరి పాలతో రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. విత్ మా అత్తయ్య స్టైల్లో చూపిస్తానండి. సో దానికి కావాల్సినవి 2 కొబ్బరి ముక్కలండి. ఆ కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. దాన్ని ఏం చేయాలంటే తురమాలండి. చిన్న చిన్న ముక్కలుగా తురమాలి. తురిమిన తర్వాత ఆ ముక్కలు అనేది ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను. మిక్సీ జార్లో తీసుకొని దానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని మిక్సీ అనేది పెట్టానండి. ఆ కొబ్బరిని అంతా మిక్సీ పట్టాను. అప్పుడు కొబ్బరి పాలు అనేది సపరేట్ అవుతాయి. దాన్ని ఏం చేయాలంటే మనం వడకట్టుకోవాలండి. ఆ కొబ్బరి అంతా పిప్పి తీసేసి ఆ పాలు అనేది యూజ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు రైస్కి కావాల్సినవి మనకు మసాలాలు అండి. మెయిన్గా ఆ మసాలాలు ప్లస్ మనకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అండి. సో ఇవన్నీ తాలింపుకి కావాల్సినవి అండి. సో ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో కొంచెం గీ వేసుకున్నాను, ఆయిల్ వేసుకున్నానండి. సో దానికి కావాల్సిన మసాలాలన్నీ లవంగాలు, జీరా, ఇలాచి, దాల్చిన చెక్క, జీడిపప్పు, బిర్యానీ ఆకు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వేసుకొని మంచిగా కలుపుతూ కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యేదాకా ఉంచాలండి. ఫ్రై అయ్యేదాకా ఉంచిన తర్వాత అప్పుడు మనకు దానికి కావలసినంత అల్లం కూడా వేసుకోవాలండి. నాకైతే రైస్కి సరిపడంత అల్లం కావాలి కాబట్టి ఒక 2 స్పూన్స్ అల్లం అనేది యాడ్ చేస్తున్నానండి. 2 స్పూన్స్ అల్లం యాడ్ చేసిన తర్వాత దాన్ని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అది కూడా లైట్గా ఫ్రై కావాలండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కొబ్బరి పాలు అనేది చేసుకొని ఉంచుకున్నాం కదా, సో దాన్ని యాడ్ చేయాలి. సో అంతకు ముందుగా నేను ఈ గ్లాస్తో వచ్చేసి 4 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 4 గ్లాస్ రైస్కి సరిపడంత పాలు తీసుకోవాలి. 4కి డబల్ మనం 8 తీసుకోవాలి. సో అన్నం కొంచెం గల్లిగా కావాలంటే 7.5 పాలు తీసుకున్నాను. సో 7.5 పాలు తీసుకున్న తర్వాత దానికి సరిపడంత సాల్ట్ తీసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ అనేది నేను తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని దానికి మూత పెట్టేసి పొంగు వచ్చేదాకా ఉంచాలండి. ఇలా పొంగు వచ్చిన తర్వాత అప్పుడు కొబ్బరి పాలు కదండి, కొబ్బరి అంతా లైట్గా పైకి వచ్చినట్టు అనిపిస్తుంది. అది ఉండలుగా లేకుండా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత నేనైతే ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్న రైస్ అనేది యాడ్ చేస్తాను. ఈ రైస్ అనేది నేను ½ అన్ అవర్ ముందే నానబెట్టి ఉంచుకున్నానండి. ఈ రైస్ అనేది యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి. నీట్గా ఉండలు లేకోకుండా కలపాలండి. కలుపుకొని మూత పెట్టేసి అక్కడ మూత పెట్టి పెట్టాలండి. ఒక పావు గంట తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఉడుకులు వస్తూ ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి కలపాలండి. మళ్ళీ నీట్గా ఒకసారి కలుపుకొని మంచిగా కలిపేసి మళ్ళీ మూత పెడితే ఈసారికి రైస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ నేను రైస్ కంప్లీట్ అయ్యింది. ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తానండి. ఫైనల్గా రైస్ ఇలా అయ్యిందండి, కంప్లీట్ అయిపోయింది. సో ఈ కంప్లీట్ అయిన రైస్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఇలా కనిపిస్తుందండి అందంగా. ఓకే అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టేక్ కేర్ అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.